నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎన్పీఆర్డీ దివ్యాంగుల సేవా సంస్థ ఘనంగా ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్ నందు జరిపారు. 100 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. సూలూరుపేట విజయనగరం నుండి ఎంపీడీఓ మురళి వచ్చి వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. బంగారం మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నాదెళ్ల కాంతకుమారి, సోషల్ వర్కరు, దివ్యాంగుల సంక్షేమ శాఖకి అధ్యక్షురాలిని, సూలూరుపేట నియోజకవర్గం. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ ఆఫీస్ మీటింగ్ హాల్లో మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. దీనికి మా ఎంపీడీఓ మురళి గారు వచ్చారు అతిథిగా. ఈ పండుగలో లయన్స్ క్లబ్ వాళ్ళు అందరం కలిసి వాళ్ళకి కానుకగా దుప్పట్లు, చీరలు, మగవాళ్ళకి పంచెలు అన్నీ ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. సూలూరుపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దివ్యాంగులను తమ సొంత సోదరులాగా మాట్లాడడం, వారిని అవమానకరంగా మాట్లాడకుండా అందరిలాగా ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇకపోతే దివ్యాంగులకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు 3000 నుంచి 6000 చేశారు పింఛన్లు. చాలా సంతోషం, వారికి ధన్యవాదములు. ఇకపోతే ఈ మధ్య ధరలు ఎక్కువైపోయాయి కనుక పర్సంటేజ్ మీద వికలాంగులకు పింఛన్లు ఇస్తారు కనుక 60 నుంచి 80 ఉండే వాళ్ళకి, 40 నుంచి 60 వాళ్ళకి, 100% ఉన్న వాళ్ళకి, బెడ్లో ఉన్న వాళ్ళకి మాకు పింఛన్లు కొంచెం రివైజ్ చేసి ఇవ్వాలని కోరుతున్నాము. 6000, 40 నుంచి 60 వరకు, 60 నుంచి 80% ఉన్న వాళ్ళకి 8000, 80 నుంచి 100 ఉన్న వాళ్ళకి 10,000, డయాలిసిస్కి వెళ్తే బెడ్లో ఉన్న పేషెంట్కి 15,000 ఇవ్వాలని ఈ సందర్భంగా మాకు విన్నపాన్ని కోరుతున్నాము. మాకు గిఫ్ట్గా ఇవ్వాలని సీఎం గారిని, తదితర మంత్రులను అందరినీ కోరుతున్నాము. ఇకపోతే 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో కూడా అర్హులైన వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి తగినటువంటిది. పోతే విద్యా ఉపాధి పథకం కింద పనులు చేపడుతున్నారు కనుక రోడ్లు, కాలువలు, నదులు అన్నీ వేస్తున్నారు కనుక రూల్ ప్రకారం దివ్యాంగులకు పని కల్పించాలి. వారు పని చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడుపుకునేటట్టుగా వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలని, మరియు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో స్కీములు ఉన్నాయి, అన్నీ తీసేశారు. ఒక్కొక్కరికి 35 కిలోల అంత్యోదయ రేషన్ కార్డులు కానీ, ఇకపోతే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి స్కీముల్లో లాగా వికలాంగులకి కమిషన్ పెట్టి దివ్యాంగుల్ని కమిషనర్గా ఇవ్వాలి. స్థానిక సంస్థల్లోనూ రాజకీయంలోనూ మాకు దివ్యాంగులకు స్థానికంగా కూడా మాకు రాజకీయంగా కానీ మాకు అవకాశం కల్పించి మా జీవితాల్లో వెలుగులు నింపి అభివృద్ధి చేయాలని ఈ విధంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.